అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం అగ్ని వంటి వాడైన ఆశ్చర్యకరుడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం, లేదంటే 2వ వచనం నుంచి చదువుకుందాం. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడుగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయనలో ఉన్న మరొక విశిష్టమైన ఆశ్చర్యకరమైన లక్షణం ఏంటి అంటే ఆయన అగ్ని వంటి వాడు. ఇది ఏ విధంగా ఆశ్చర్యం అంటే, అగ్ని కనిపిస్తే ఒకవేళ అగ్ని దగ్గరికి వెళ్తే మన శరీరం గాయమవుతుంది. అగ్ని మన మీద పడితే మన వస్త్రాలు మన చర్మం కాలిపోతుంది. అగ్ని మనం తగిలితే దాన్ని మనం సహించలేం. అగ్ని మనల్ని దహించి వేస్తుంది. ఎండాకాలంలో కూడా సూర్యుని యొక్క వేడిని కూడా మనం తట్టుకోలేం, మనం ఉండలేం. ఎండలో మనం ఎక్కువసేపు ఉండలేం. ఇంట్లోనే మేము ఉండలేం. ఆ ఎండకి మహా అంటే 40-50 డిగ్రీల వేడిని ఇంట్లో కూడా మనం ఉండలేం. ఫ్యాన్లు ఏసీలు వేసుకున్నా కూడా ఆ వేడిని తట్టుకోవడం కష్టం. అలాంటిది డైరెక్ట్గా వేడి దగ్గరికి వెళ్తే, ఆ వేడి వేడి గిన్నె మనం ముట్టుకుంటే ఇంట్లో ఉండే పాత్రలు మన చర్మం కాలిపోతుంటుంది. వేడి మనల్ని దహించి వేస్తుంది. వేడి ప్రమాదం, వేడి శ్రమ. కానీ దేవుడు అగ్ని వంటి వాడంట. ఇంకా అది నిజంగా ఆశ్చర్యమే కదా. మనల్ని దహించి వేస్తుంది, కానీ ఆయన్ని మాత్రం దహించి వేయటానికి కుదరదు. ఎందుకంటే ఆ అగ్నిని నియమించిన వాడు ఆయనే. ఆయన అగ్ని వంటి వాడు. ఈ మాట మలాకి గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడుగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, ఆయన అగ్ని వంటి దేవుడు. ఆయన గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అగ్ని దేవుడు, అగ్నిమయమై ఉన్న దేవుడు. ఇది నిజంగా మన కన్నులకు ఆశ్చర్యం. మరి ఎవరికి సాధ్యం కాని ఆ శ్రేష్టమైన లక్షణం, ఆయన అగ్ని వంటి వాడు. ఆదికాండము 15వ అధ్యాయం ఒక మాటను మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 15వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయింది. అబ్రహాము తన సహోదరుడు కుమారుడైన లోతు సొదొములో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా, ఆ దృష్టాంతము మనం ఆదికాండం 14వ అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత అబ్రహాం వెళ్ళి విడిపించుకొస్తాడు. 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని అబ్రహాం గురించి తెలియచేస్తూ
15వ వచనంకి వచ్చేసరికి 15వ అధ్యాయం 15వ వచనం, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోదువు మంచి వృద్ధాప్యమందు. అంటే అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తున్న క్రమం 6వ వచనం నుంచే మనం చదివినట్లయితే, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దానిని నీకిచ్చుటకు కల్దీయుల ఊనను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనిదని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్లు పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావుర పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. ఇక్కడ జరుగుతున్న సంభాషణ మనం చూసినట్లయితే, ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనిదని నాకెట్లా తెలుస్తుంది అని దేవునితో అన్నప్పుడు, దేవుడు చెప్తున్న కొన్ని మాటలు, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, 3 ఏండ్ల తెల్లగొవ్వ తీసుకురా. 10వ వచనం, అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమున ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని త్రోలివేసెను. ప్రొద్దు గురుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కట్టిక చీకటి అతన్ని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. మీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయిదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. అమోరీయులు అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడుచున్నప్పుడు రాజుచున్న పొయ్యిను అగ్ని జ్వాలయును కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. అగ్ని ఎలా నడుస్తుందండి? మనం శారీరకంగా ఈ లోకంలో మనం చూస్తే అగ్ని మండిద్ది, అగ్ని వ్యాపిస్తుంది, అగ్ని పెరిగిద్ది, ప్రజ్వలించేస్తుంది, విస్తారంగా వెదజల్లబడుతుంది. కానీ అగ్ని నడవదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఖండముల మధ్య అగ్ని జ్వాల నడిచిపోయాను. మన దేవుడు అగ్ని వంటి వాడు, మన దేవుడు అగ్ని వంటి వాడని చెప్పటానికి బైబిల్ గ్రంథంలో అనేక దృష్టాంతాలు బైబిల్ గ్రంథంలో మనం చూసుకోవచ్చు. అందులో ఒక మాట, ఆయన అగ్ని వంటి దేవుడు, అగ్ని జ్వాల ఆ ఖండముల మధ్య నడిచిపోయింది. ఇది నిజంగా ఆశ్చర్యం. ఆయన అగ్ని వంటి దేవుడు. అలాంటి అగ్ని వంటి దేవుడు మనందరినీ అగ్ని అనే ఆ నరకం నుండి తప్పించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై పరలోకమందు ఆయన మన కోసం నివాసాలు సిద్ధపరుస్తున్న అగ్ని వంటి దేవుడిని ఉదయకాలమందు మనసారా హృదయపూర్వకంగా మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీ స్తోత్ర వందనములైనా మీరు అగ్ని వంటి దేవుడు, అందుకే మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.